హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్. ముందుగా నేను వాటర్తో క్యాప్సికాన్ని క్లీన్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసుకోవడం చూపిస్తాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే చేసుకోండి. చాలా సింపుల్, చాలా తొందరగా అవుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను కట్ చేస్తున్నా. ఆ గింజలను తీసేస్తా చూడండి, ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది గింజలను తీసేసి వంట చేస్తే. చూడండి, నేను మధ్యలోకి తీసేసి ఆ సీడ్స్ తీసేస్తున్నా. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. కొంచెం కట్ చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ ఉడకడం మాత్రం ఫాస్ట్గా ఉడుకుతుంది. చూడండి, కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. వీడియో ఇలా చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసేసేయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ చాలామంది తినని వాళ్ళు ఉంటారు. ఇలా చేస్తేనైతే కంపల్సరీ తింటారు. నేను కూడా ఫస్ట్లో తినకపోతుండే, బట్ ఇలా ట్రై చేసిన వాళ్ళనైతే నాకు క్యాప్సికమ్ ఫేవరెట్ అయిపోయింది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసాను. ఆయిల్ వేడయ్యాక స్పూన్లో హాఫ్ వరకు జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. అవి కొంచెం వేగాక ఇప్పుడు పసుపు వేయండి. నేను ఎక్కువ అంటే అన్ని వీడియోస్లో ఈ బౌల్ ఎందుకు వాడతా అంటే, అల్యూమినియం వాడొద్దు అని అంటున్నారు, హెల్త్కి కూడా మంచిది కాదంట. సో నేను స్టీల్ బౌల్స్ వాడుతున్నాను. సో ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుందని ఈ బౌల్ వాడుతున్నా, స్టీల్. మీరు కూడా మ్యాక్సిమం స్టీల్ వాడడానికి ట్రై చేయండి, అంటే రైస్కి కానీ కర్రీకి కానీ. పసుపు వేసాక నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, చూడండి ఇన్ని అయ్యాయి నాకు. నేను అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అండ్ పసుపు కలిసేలాగా కలపాలి. నేనైతే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ వేగాక ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత ఒక 3 మినిట్స్కి అయితే నాకు కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది. కొంచెం చేంజ్ అయింది కదా కలర్. సో ఇప్పుడైతే ఉడికింది. వక్క కూడా చూసుకుంటే ఇప్పుడు నేను సాల్ట్ వేసేసాను. ఆల్రెడీ 80% ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేసాక ఇంకొక 20% ఉడుకుతుంది. అలాగే నేను కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. స్పూన్లో కొంచెం తక్కువ వేసా, మళ్ళీ వేసేస్తున్నాను. సో మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఈ కారం అయితే కొంచెం తక్కువనే ఉంది, మీ కారాన్ని బట్టి వేసేసుకోండి, మీరు ఎలా తింటారో అలా. సో కారం వేసాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాను. కారం అండ్ ఉప్పు పట్టాలి కాబట్టి రెసిపీ అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.